జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈ రోజు మనకి ద్వాదశ రాశుల్లో మీనరాశి వారికి ఇప్పుడు మనం ఇటీవల ఏం జరుగుతుందంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు ఎక్కడి నుంచి ఎక్కడికి మారినాయి. కర్కాటక రాశులకేమో గురువుతో పాటు బుధుడితో పాటు ఈ కర్కాటక రాశిలో రవితో పాటు ఉన్నారనమాట. రవి తిరుగుతూ ఉన్నాడు. కర్కాటక రాశి, సింహరాశి ఇలా మాసానికి ఒకసారి 14 తారీఖు మారుతూ ఉన్నాడు. దీంతో పాటు సింహరాశిలో కేతు ఉన్నాడు. కేతుతో పాటు ఎవరు ఉన్నారయ్యా అంటే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు శుక్రుడు ఉన్నాడని. ఇక్కడ వీరి సొంత స్థానంలో శని ఉన్నాడు. శనితో పాటు ఇక్కడ కుజుడు ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక రాహు, ఇక్కడ 12వ స్థానంలో రాహు ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించినట్టయితే కనుక మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక 70 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక ముసలతను లేదా ముసలావిడను మనకు ఒలింపిక్స్ కి పరిగెత్తితే ఎలా ఉంటుందో అదే విధంగా మనకు కనిపించింది. ఒక మాట చెప్పాలంటే ఇంతే. ఎందుకు అంటే కనుక ఒలింపిక్స్ తో పాల్గొనాలి, ఇది తొందరపాటు నిర్ణయం. ఎందుకంటే 12వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి మనం పరిగెత్తలేం. ఇది శని భగవాని అశుభదిష్టి. ఇవి రెండు కలిపితే ఎలా ఉంటుందో ఆ పరిస్థితిలో ఉన్నారన్నమాట. వేడి పాలు తాగాలంటే ఆకలిస్తుంది, కానీ వేడివిడిగా ఉన్నాయి. తాగితే మనకి నోరు కాలిద్ది, కానీ తాగాలి అంటే రెండు ఏది అవ్వదు. అందుకే కుజుడు అది చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితితో ఉన్నటువంటి రాశి మిశ్రమంగా ఉండేటువంటి ఫలితాలు పొందేటువంటి రాశి ఏదైనా ఉంటే పోనీ రాశి తత్వం చూద్దామంటే జలతత్వం. ఇక్కడ ఏంటంటే వీరు సెన్సిటివ్ తత్వం, జలతత్వం, అమాయకంగా మన అందరిని కూడా ఆకట్టుకునే తత్వంతో ఫేస్ అట్రాక్షన్ చేసుకుంటూ అన్ని రకాలు కూడా ముందుకు చేసేటువంటి రాశి ఉందంటే కనుక ఈ యొక్క మీన రాశి. మరి చూడండి ఎక్కడ వ్యత్యాసం అనేది ప్రకృతిగానే ఉంది. ఇది అన్ని రకాల ఋతువులు కూడా కలిపితే ఎలా ఉంటుందో ఆ విధంగానే ఈ యొక్క మీన రాశి ఉండడం. ఇకపోతే వీరికి కొత్తగా వ్యాపారంగా చేయాలనుకుంటే కనుక ఈ శుక్రుడు కలిసినటువంటి కేతు ఉన్నారు. కాబట్టి వీరు ఏదైనా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, మెడికల్ షాప్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్, లేకపోతే ఇంకేదైనా అలాంటి సంబంధించిన ఆయుర్వేదిక్, హోమియోపతి, ఎల్లోపతి, నల్లోపతి, న్యాచురోపతి అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అలాంటి రూట్ లో మీరు వెళ్ళగలిగితే కనుక వెళ్తే కనుక డాక్టర్ గా ఉంటే కనుక వీరికి మంచి అవకాశాలు, నైపుణ్యం, మంచి పేరు, గుర్తింపు అన్ని కూడా మీకు లభ్యపడేలా కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఎవరైనా మీకు లవ్ చేసి ఉన్నా, మీరు ఎవరైనా లవ్ చేస్తున్నా, లవ్ అయితే మాత్రం ఇప్పుడు ఫెయిల్ అయినా మీరు పెద్దగా ఆలోచించకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఒంటరితనంతో ఉండేసి అనవసరమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే మీకు నెగిటివ్ థాట్స్ కి వెళ్ళకండి. ఎందుకంటే ఒకటి పోయినా ఇంకోటి వస్తుంది అనుకోండి. జీవితంలో ఒకటి శాశ్వతం కాదు. ఎందుకు అంటే కనుక మీనరాశి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ, టెన్షన్ ఎక్కువ. దాంతో పాటు మీరు ఆలోచించే విధానానికి ఏంటంటే అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది కాబట్టి మంచితనంతో ఆలోచిస్తారు. కాబట్టి వారు ఏదైనా మోసం చేయొచ్చు, కానీ మీనరాశి వాళ్ళు ఎవరిని మోసం చేయలేరు. కాబట్టి మీరు జాగ్రత్తగాను, మీరు చాలా విధిగాను ఉంటేనే, నమ్మకంతోనూ ధైర్యంతోనూ ఉంటేనే మీరు ఎదుటి వారికి సహాయం చేయగలుగుతారు. కాబట్టి మీలో ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని కడిగేసేయండి. మీరు మంచితనంతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా దిగులు పడకండి, బాధపడకండి, భయపడకండి. అలానే దొంగ స్వాములు నమ్మేసి డబ్బులు పోగొట్టుకోకండి. దానివల్ల మీరు నష్టపోతారు, మోసపోతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు మెంబడతారు. కాబట్టి ఈ విధంగా మీరు ముందుకు వెళ్తూ ఉండాలి. అలానే మీనరాశి వారికి ఈ గ్రహరీత్యా దోషాలు ఉన్నాయి, గ్రహరీత్యా మంచి జరుగుతుంది. శుక్రుడు వల్ల మీకు ఎక్కువగా మంచి జరుగుతుంది. ఏదైతే కోల్పోయినటువంటి వనరులు ఉన్నాయో ఆ వనరులన్నీ కూడా మీరు సంపాదించుకునే దానికి, సాధించుకునే దానికి, ఆలోచించడానికి, ముందుకెళ్లేదానికి, పై స్థానానికి వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళండి. ఏ చిన్న అవకాశం వచ్చినా అందిపుచ్చుకోండి, కానీ చేయి దాచుకోకండి. అలాంటి మీనరాశి వారికి ఇన్ని రకాల గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా పరిహారాలు ఉంటాయి. పరిహారాలు చేసుకుంటే గ్రహాలన్నీ కూడా మీకు సానుకూలిస్తాయి. కానీ మానవ గ్రహాలు మాత్రం మీరు ఎంత ఇచ్చినా, ఏం చేసినా వారు ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఇది చేయరు. ఎప్పుడు కూడా మిమ్మల్ని క్షమించేదానికి ఉండదు అన్నమాట. వాడు ఎప్పటికీ కూడా మిమ్మల్ని ఆశిస్తూనే ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరకంగా జాగ్రత్తగా ఉండాలి. స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలానే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్, బ్యాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, నర్వస్ అన్ని కూడా వీక్ అయ్యే ఆలోచన ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ ప్రతిరోజు కూడా వామాట తాగండి. ప్రతిరోజు కూడా వాంపు కానీ సోంపు కానీ తింటూ ఉండండి. ప్రతిరోజు కూడా హనీ టీ, ఏదైతే లెమన్ టీ కానీ గ్రీన్ టీ కానీ తాగుతూ ఉండండి. ప్రతిరోజు కూడా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ముందుకెళ్తూ జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. ఇక వీటితో పాటు గ్రహాలు ఇచ్చే దోషాలు ఉన్నాయి, రాసులు ఇచ్చే దోషాలు ఉన్నాయి, గోచార ప్రకారం దోషాలు ఉన్నాయి, దశాంతర దోషాలు ఉన్నాయి. కాదు, దోషాలని కూడా మీ మీద చేయించే చెడు క్రియలు, మీ మంచితనం, చాకచక్యతనము, మీ యొక్క ఆలోచించే విధానం, అందరూ అక్కడ తత్వము, అందరూ కూడా మీకు పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పొరుగు కూడా అన్ని వస్తున్నాయి. వాళ్ళు ఎవరికి ఏం లేదని మీ మీద వ్యసనం, రంది, కుళ్ళు, కుటుంబం మీ మీద చేయించే క్రియలు కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా పటామంచం చేసుకోండి. సమీపంలో గురువు గారిని సంప్రదించండి. ఆ గురువు గారి మీ సమస్య పరిష్కార మార్గం చూపించేసి మీకు దారి చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడా ఇలాంటి పరిహారాలు చిన్న చేసుకుంటూనే ఏదైనా వస్తు రూపంగా కావాలి, నన్ను కలవాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వస్తు రూపంగా కావాలి అంటే ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చే సమయం ఉండకపోవచ్చు, దూరాభారం ఉండొచ్చు. కాబట్టి వారి అందరికీ చెంతగా చేసిన సదవకాశం మన దగ్గర ఉంది. కాబట్టి మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే ఆ ప్రకారంగా మనం ఇవ్వడానికి జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళి ఇంకా పరిహారం నిమిషంగా వస్తే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుని కొంతమంది అయితే ఉపశమనం పొందేలాక అదృష్టవంతులు అవ్వచ్చు. ఈ రాశి వారైతే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే కొంతమేర అయితే వెసులుబాటు ఉంటుంది. ఆ పరిహారం ఏంటంటే కనుక ఉలవలు 1 కిలోంపావు, జొన్నలు 1 కిలోంపావు, రాగులు 1 కిలోంపావు, అలానే సజ్జలు కూడా 1 కిలోంపావు తీసుకొని, బియ్యం కూడా 1 కిలోంపావు, ఒక రాగి కాయిన్ ఏదైనా 1 రూపుది, అలానే వెండి కాయిన్ కూడా 1 రూపు తీసుకొని ఇవన్నీ కూడా ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు దగ్గర దానం చేయడం,
లేదు అంటే కనుక మీరు ఇవన్నీ కూడా తీసుకొని ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన కూర్చొని, ఇది శనివారం లేదా మంగళవారం లేదా ఆదివారం రోజు చేసుకోవచ్చు, ఉదయాన్నే చేసుకోవాలి. ఒక క్లాత్ పరుచుకొని ఆ క్లాత్ పైన కూర్చొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని దాంట్లో నల్ల మినుములు నల్ల నువ్వులు కూడా కలుపుకోండి. ఇవన్నీ కూడా కలగలుపుకున్నటువంటి మిశ్రమాన్ని తీసుకొని మీరు ఈ భుజాల మీద అంటే గుప్పెలు తీసుకుని భుజాల మీద అభిషేకం చేసుకోండి. ఈ అభిషేకం చేసుకున్నవి మళ్ళీ కూడా ముడుపులా కట్టుకొని ఆ ఒక పాత తువ్వాలు కానీ లుంగి కానీ దాంట్లో తీసుకొని ఆ ముడుపు కట్టుకొని అవన్నీ కూడా మీకు ఎక్కడైనా సమీపంలో కనుక నది, వాగు, ఏరు, సెలయేరు, కాలువ లాంటివి ఉంటే కనుక స్నానం చేసే విధంగా ఉంటే స్నానం చేసి అవన్నీ వదిలివేయండి. లేదు అంటే కనుక అవన్నీ అక్కడ వదిలివేసేసి స్నానం చేసిన తర్వాత ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి ఆ నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ లేకుంటే కనుక కోకోనట్ ఆయిల్తో కానీ రెండు ప్రమిదల్లో 4 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. అప్పుడు మీకు ఉన్నటువంటి ఈ శని భగవాన్ అశుభ దృష్టి ఒకటే కాదండి, ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలుస్తున్నారు కాబట్టి సింహరాశిలో ఈ రెండిటి యొక్క కలయిక అందరిలోనూ అశుభకరంగా కనిపిస్తుండేది. రెండోది ఏంటంటే పెళ్లికి సంబంధించినటువంటి విషయాలు కానీ పెళ్లి కాని వారు కానీ మన అందరిలో ఉంటుంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా ఈ రాశి వారు చేసుకున్నట్టే కనుక ఏదైనా భార్యభర్త విడిపోయినా కూడా మళ్ళీ కలిసేందుకు ఆస్కారం ఉంటుంది. మరొక పరిహారం ఏంటంటే కనుక మనకి వెండిది కానీ గాజు గ్లాస్ కానీ తీసుకొని దాంట్లో కాగి చల్లార్చినటువంటి పాలు, ఏది ఆవు అయినా లేకపోతే గేదెవైనా సరే, ఆ పాలు పోసేసి దాంట్లో కుంకుమ పువ్వు అంటే సాఫ్రాన్ కొంచెం వేసేసి దాంట్లో హనీ అంటే తేనె కొంచెం వేసేసి కనుక ఆ ఉదయించేటువంటి చంద్రకిరణాలకి చూపించాలి పౌర్ణమి రోజున. ఆ పౌర్ణమి ఏ తిథి వచ్చినా పర్వాలేదు, కానీ ఆ పౌర్ణమి రోజున గ్రహణం లేకుండా ఉంటే సరిపోతుంది. ఆ పౌర్ణమికి వచ్చేటువంటి కిరణాలు ఆ ఒక పాలలో పడిన తర్వాత పెళ్లి అయి ఉంటే కనుక భార్యభర్త సేవించండి, పెళ్లి కాకపోతే కనుక ఒకరు సేవించండి సరిపోతుంది. స్టీల్ గ్లాస్ లో కానీ మట్టి గ్లాస్ లో కానీ పెట్టకూడదు. ఓన్లీ సిల్వర్ గ్లాసు, గాజు గ్లాస్ ఈ రెండింటిలోనే పెట్టేటువంటిది అయితే కనుక ఖచ్చితంగా అది సుఫలీకృతం అవుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకోవడం వలన పెళ్లి అయిన వారికి పిల్లలు పుడతారు, పెళ్లి కాని వారికి ఈ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలానే మరొక రెమెడీ ఏంటంటే కనుక ఒక మట్టి పిడత తీసుకోండి. ఈ మట్టి పిడతలో కేవలం ఆవు పాలు, టెట్రా ప్యాక్, ఆ ప్యాక్, ఈ ప్యాక్ అయితే కనుక ఫలితం పెద్దగా కనిపించదు. ఆవు పాలు ఒరిజినల్ దొరికితే చాలా శ్రేష్టతం. ఈ ఒరిజినల్ ఆవు పాలు దొరికితే ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని 1/2 లీటర్ పాలు పట్టేంత వరకు పిడత తీసుకోండి. ఆ పిడతలో కొంచెం పసుపు వేయండి, తెల్ల ఆవాలు వేయండి, నల్ల నువ్వులు వేయండి, అలానే జాజికాయ అని ఉంటుంది, ఆ జాజికాయ వేసేసేయండి. ఈ వేసినటువంటి మిశ్రమాన్ని మనకి ఆ పిడతని తీసుకొని మంగళవారం ఉదయం లేదా శనివారం ఉదయం రోజున చేయాలి. ఇది తల చుట్టూతా ఒక 7 టైమ్స్, తల దగ్గర కాలి వరకు ఒక బొట్టు కూడా కింద పడకూడదు పాలు. ఆ కాలి వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఈ పాలు తీసుకెళ్లి ఎక్కడైనా రోడ్డుకి విరువైపులా ఎక్కడైనా దూరంగా ఉన్నా పర్వాలేదు, వేరే ఊర్లో అయినా పర్వాలేదు, మీకు తెలుసున్న దగ్గర ఉన్నటువంటి పుట్టలు పెడుతూ ఉంటాయి పాములు. ఆ పాము పుట్ట లోపల పోయకూడదు. ఆ పుట్ట దగ్గర పెట్టి వస్తే ఏదైతే కేతువుతో కలిసేటువంటి ఆ శుక్రుడు ఉన్నాడో ఆ యొక్క ఇబ్బంది అనేది ఈ కాలసర్ప దోషం ఎక్కువైతుంది. కేతుతో శుక్రుడు కలవడం ద్వారా కలత్ర దోషం ఇంకా ఎక్కువగా బాధించి భార్యాభర్తలు విడిపోయేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. అలా విడిపోకుండా ఉండేందుకు మాత్రమే ఇప్పుడు వరకు చెప్పినటువంటి పరిహారాలు. ఇవన్నీ కూడా చేసినందువలన భార్య మీద వేసేటువంటి వేరే వాళ్ళ కన్ను, భర్త మీద వేసేటువంటి వేరే వాళ్ళ కన్ను, ఎఫ్ఐఆర్స్, అక్రమ సంబంధాలకి దూరంగా ఉంటూ మీ సంసారంలో ఎవడో వచ్చి నిప్పులు పోయకుండా, బొగ్గులు పోయకుండా మీకు మీరుగా ప్రశాంతంగా ఉండేదానికే ఈ యొక్క పరిహారాలు. అలానే ఇంకొక పరిహారం, మీరు ఈ పరిహారం చేసుకోవడం వలన సుఖమైనటువంటి జీవితం కొనసాగించేందుకు కానీ, జాబ్ పరంగా కానీ, వెసులుబాటు కానీ అన్ని రకంగా బాగుండేందుకు కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు. ఇదేమిటంటే కనుక ఆదివారం రోజున మీరు పన్నీరుతో కొంచెం ఒక డ్రాప్ పన్నీర్ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున కర్పూరం బిళ్ళ నీటిలో వేసుకుని స్నానం చేయాలి. మంగళవారం రోజున పసుపు వేసుకొని స్నానం చేయాలి. బుధవారం రోజున బియ్యం గింజలు కొన్ని, పసుపు కలిపిన బియ్యం గింజలు కొన్ని వేసుకొని స్నానం చేయాలి. గురువారం రోజున ఇలాచీ వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున లవంగాలు వేసుకొని స్నానం చేయండి. శనివారం రోజున నల్ల నువ్వులు కొన్ని ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయాలి. ఇలా వారం రోజులకు సంబంధించినటువంటి స్నానం మీరు చేయడం ద్వారా మీ మీద ఏదన్నా చెడు క్రియ జరిగినా, మీ మీద ఏదన్నా వెసులుబాటు అంటే మీ మీద ఏదన్నా దండెత్తి వచ్చేసి మీ ఫ్రెండ్స్ లో, సేబ్లాష్ లో, చుట్టాలో, పక్కాలో, బంధువులో వీరంతా కూడా మీ మీద వ్యసనము, రంది, కుళ్ళు, కుతంత్రం చేస్తే కూడా ఇవన్నీ కూడా ఈ పరిహారాల ద్వారా మీకు అన్ని కూడా పటాపంచలేకపోతా ఉంటాయి. మీ మీద ఇంకా ఏదో జరిగితే కూడా ఈ పరిహారం చేసుకుంటే మీకు ప్రశాంతమైనటువంటి జీవితం ఉంటుంది. ఇంకా ఇంకొక పరిహారం ఏమిటంటే కనుక
మీరు ఇంకా జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్నారంటే కనుక ఈ పరిహారం ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు. అదేమిటంటే కనుక ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకోండి, అలానే ఎగ్ ఒకటి తీసుకోండి, పటిక తీసుకోండి, అలానే మనకి నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఒక 11, గురి గింజలు ఏ కలర్ లో ఉన్నా సరే ఒక 11 తీసుకొని ఇవన్నీ కూడా ముడుపు కట్టండి. ముడుపు కట్టేసి మీకు మీరే 7 టైమ్స్ దిష్టి తీసుకొని మంగళవారం లేదా శనివారం రోజు చేసేసేయండి. ఆ దిష్టి తీసుకున్నటువంటి ముడుపు ఎక్కడైనా పొదలో ఉన్న చెట్లలో కానీ పాడేడు నీటిలో కానీ వేసేయండి. దీని ద్వారా మీకు నరదిష్టి, నరప్రభావం, శత్రుపీడ, శత్రుబాధ, పితృదోషాలు అన్ని కూడా కొంతమేర వెళ్ళేలా ఉంటుంది. అలానే మీకు ఒక సొరకాయ తీసుకోండి. ఆ సొరకాయ పైన మీ కష్టాలు, మీ దోషాలు, మీకున్నటువంటి కర్మలు, వాటితో పాటు మీకు గోల్స్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది రావట్లేదు, ఎక్కడైనా డబ్బు ఇచ్చున్నారో రావట్లేదు, ఇలాంటి సమస్యలు ఏదున్నా కూడా ఈ యొక్క పరిహారం సొరకాయ పైన రెడ్డింగ్ పెన్ కానీ, కాజల్ కానీ, కాటుకు కానీ తీసుకొని దాని ఆ సొరకాయ పైన రాయాలి. మీ పేరు రాయాలి, మీ అమ్మగారి పేరు రాయాలి. ఆ తర్వాత మీ కష్టాలు, మీ నిష్ఠూరాలు, మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రాసేసి ఆ సొరకాయని ఎక్కడైనా నీరు ఉంటుంది కదండి, చెరువు, వాగు, సెలయేరు, ఇట్లాగా అలాంటి నీరు దగ్గర ఈ సొరకాయని వదిలివేయండి. ఇక మీ సమస్యలన్నీ క్లియర్ అయ్యేంత వరకు, మీ సమస్యలన్నీ నెరవేరేంత వరకు కూడా ఆ సొరకాయని ఇంకా మీరు తినకండి. అప్పటి వరకు మీరు అన్ని కూడా సానుకూలంగా ఉంటే అన్ని రకాలు కూడా తినొచ్చు. ఆ సొరకాయ వదిలిన రోజున ఒంటిపూట భోజనం చేయండి. ఇలాంటి పరిహారాలు చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళేదానికి, ఎలాంటి గ్రహాలు ఎక్కడ ఉన్నా కూడా ముందుకు వెళ్ళేదానికి ఒకటే కాకుండా మనం కూడా చాలా పై స్థానానికి వెళ్ళడానికి, గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలవడానికి ఇది ఒక మూల ఆచారంగా మనము చెప్పుకుంటా ఉన్నాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ పరిహారం ఉండేలాగా, ఎక్కువ ప్రతిఫలం ఉండేలా కూడా కనిపిస్తూ ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. మనకి ఈ రోజు ప్రతి ఒక్కరి సమస్య ఏంటంటే కనుక ఆర్థికమైనటువంటి సమస్య, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి తలెత్తుతూ ఉంటాయి. ఏ పని మనం చేద్దాం అనుకున్నా కూడా ముందుకు వెళ్ళిన తత్వం, మన పైన ఎదుటి వారు చూస్తే అనేక రకాలైనటువంటి సమస్యల్ని కొరిదించుకునేవి అనమాట. మనము సంపాదించే సంపాదన ఖర్చులకే సరిపోవట్లేదు. మరి ఇలాంటి తరుణంలో ఏం చేయాలి? ఎలాంటి పూజలు చేద్దామంటే దొంగ స్వాములు ఎక్కువైపోయినారు. దాంతో పాటు ఏ పూజ చేసిన ప్రతిఫలం ఉంటుందో లేదో తెలియదు, మంత్రోచ్చారణ సరిగ్గా చేస్తున్నారో లేదో తెలియదు. పోనీ పూజలు చేద్దామా, అది లక్షల రూపాయలు ఉంటుంది, అది మిడిల్ క్లాస్ వారికి సరైనటువంటి ఇది కాదు. అలాంటి సందర్భంలో మరి ఏదోటి ఉపకారం, పరిహారం కావాలి కదా. వీరందరికీ కూడా ఏంటంటే మన దగ్గర ఒకటి మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి స్వయంగా నేను చేసినటువంటిది ఏంటంటే కనుక ఇది కాయిన్. ఈ యంత్రం అనేది సామాన్యమైనటువంటి యంత్రం కాదండి. కుబేరుడు కాదు, కుబేరుడు వాళ్ళ నాన్నగారు వస్తారు. లక్ష్మీ అమ్మవారు కాదు, అష్టలక్ష్మి మందితో కూర్చుంటాయి. ఇక మనకి ప్లేస్ కూడా సరిపోదు మనం వెళ్ళేదానికి. అట్లాంటి కాయిన్ అనమాట ఇది. ఈ లాకెట్ మనకి ఇంట్లో ఉండొచ్చు, హ్యాండ్ బ్యాగ్లు పెట్టుకోవచ్చు, దేవుడి మందులు పెట్టుకోవచ్చు, అలానే పూజ మందులు పెట్టుకోవచ్చు, అలానే మనకి డబ్బులు పెట్టే, ఇనపెట్టే, భోషాను, బీరువా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి. ఎలాంటి సందర్భం దీనికి నెగిటివిటీ రాదు రాదు రాదు. ఈ కాయిన్ పెట్టుకుని మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు పాజిటివిటీ, ప్రతి ఒక్కరు మీకు పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి, మీకు గౌరవం, మర్యాద, ఆప్యాయత, అనురాగం, ప్రేమ అన్ని ఇస్తారు మీకు. ఈ యొక్క కాయిన్ మన దగ్గర ఉంటే గ్రహాలకు సంబంధించి కానీ, దోషాలకు సంబంధించి కానీ, ప్రకృతికి సంబంధించి కానీ మీకు ఎటువంటి ప్రయోగం జరిగినా కూడా పెద్దగా మిమ్మల్ని బాధించకుండా ఉంటుంది. అలాంటి కాయిన్ మీ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ లాకెట్ పరంగా కావాలంటే ఇస్తాను, పాకెట్లో పెట్టుకోవాలని ఇస్తాను, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలని ఇస్తాను. ఎలా అయినా పెట్టుకోవచ్చు. మనిషికి ఒక కాయిన్ పెట్టుకోవచ్చు, లేదా ఒక కాయిన్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు. మీకు ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఈ కాయిన్ మనకి మంత్రం ఉంటుంది, యంత్రం ఉంటుంది. ఈ యంత్రం అనేది మామూలు యంత్రం కానే కాదండి. ఈ యంత్రం మన దగ్గర ఉంది అంటే కనుక దేవునికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఆ ఒక అనుగ్రహం అనేది కూడా మన దగ్గర స్వయంగా ఉన్నట్టు అనమాట. రిజర్వేషన్ తీసుకున్నట్టు దేవుడి దగ్గర డైరెక్ట్ గా, అంటే అనుగ్రహం కోసం. అలాంటి ఈ యంత్రం చేసేసినటువంటి కాయిన్, మనము సిల్వర్ రూప్ చేసినటువంటి కాయిన్ ని మనము ప్రజలకి అందుబాటు ధరల్లోనే, అంటే సరసమైనటువంటి ధరల్లోనే పూజించి, మంత్రించి, అగ్నిహోత్రం చేసి ఇస్తున్నాం. కాబట్టి దీనికి ఎటువంటి పరిస్థితుల్లో నెగిటివిటీ అనేది రాదు. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని శుభ సంకల్పంతో, నేను మీకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు, కానీ డబ్బులు వచ్చి వనాన్ని చూపించడం నా ధర్మం, అది నాకు వచ్చేటువంటి విద్య. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కాయిన్ పేరున ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కాయిన్ ని సరసమైనటువంటి ధరల్లోనే మీకు చెంతకి చేర్చే సదవకాశం కూడా మా దగ్గర ఉంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదిస్తే మీ పేరు, చిరునామా వాట్సాప్ ద్వారానే మాకు పంపిస్తే కనుక ఖచ్చితంగా ఈ కాయిన్ మీ చెంతకే చేరుస్తున్నాము. కాకపోతే ఒక్కొక్క కాయిన్ మీ దగ్గర రావడానికి మాత్రం ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఎందుకంటే మీ పేరు మీద ఆ నక్షత్రాన్ని చూసి ఈ కాయిన్ తయారు చేయాలి. ఈ తయారు చేసి యంత్రాన్ని సృష్టించాలి. ఈ యంత్రం వేసిన తర్వాత దాన్ని మంత్రం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా బుక్ చేసుకున్న తర్వాత మీ పేరు, చిరునామాను బట్టి, మీ పేరు బలాన్ని బట్టి, మీకు ఏ సమస్య దాన్ని బట్టి మంత్రం ఉంటుంది. ఆ నక్షత్రాన్ని చేసి పంపించడానికి ఆలస్యం అవుతుంది. కాబట్టి మీ చెంతకి చేర్చిన సదవకాశం ఉంది. ఇవన్నీ కూడా గ్రహించి, గమనించి ఇది వాట్సాప్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి, మీ చెంతకి చేరుస్తాను. జై శ్రీమన్నారాయణ.